ఇలా మన సోదర కులాలైనటువంటి ఎస్సీలకు వర్గీకరణ చేస్తాం, ఉద్యోగ నోటిఫికేషన్ పోతామని చెప్తా ఉంటే మరి బీసీలు ఏం చేస్తున్నారు? బీసీలు ఏమన్నా చూస్తూ కూర్చుంటారు అనుకున్నావా? 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తారట. ఈడ ఉన్నోళ్ళు ఒక మాట చెప్పండి, 8 లక్షల ఆమ్దాన్ ఉన్నోడు పేదోడట, 2 లక్షల ఆమ్దాన్ ఉన్నోడు బాగా బలిసినోడటనా? ఈ చట్టాలు చేసుకొచ్చారు వీళ్ళంతా దొంగలు కలిసి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎంత బాలసిన 8 లక్షల రూపాయలు, 8 లక్షల రూపాయలున్న రెడ్డి ఆయనకేమో జల్దీ ఉద్యోగం ఇవ్వన్నట. 2 లక్షల రూపాయలు సంపాదించేటువంటి బీసీలు 2 లక్షలు సంపాదిస్తుంది కానీ ఇంకెందుకు అంటారు? ఏం రిజర్వేషన్లు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పాతాళ లోకంలోకి పాతి పెట్టే బాధ్యత తీన్మార్ మల్లన్నగా మీ బిడ్డగా నేను తీసుకుంటా ఉన్న. దాన్ని ఎట్టి పరిస్థితిలో మనుగడ సాగనివ్వం. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా నువ్వు ఏ నోటిఫికేషన్ కన్నా పోతే నీ కుర్చీ గుంజేస్తాం, నీ కుర్చీ గుంజేస్తాం. రేవంత్ రెడ్డి గారు, నువ్వు 5 ఏళ్ళు రాకుంటావు అనుకున్నాం కానీ ఈ నోటిఫికేషన్ లేసి బీసీలకు అన్యాయం చేస్తే నీ పదవి కాలం ముగిసిపోయినట్టే. రేపో మాపో గుర్తుపెట్టుకో. సరే, పెద్దగా నాలెడ్జ్ లేకున్నా ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసింది కదా అని సీఎం అనుకున్నాం. ఏం పెద్దగా ఏం లేదు, ఆయనకున్న నాలెడ్జ్ వేరే రంగంలో. అది ఆయనకు ఉన్నది పరిపాలనా రంగంలో ఏం లేదు అనుభవం. ఆయనకున్న రంగం వేరే. మోసం, కుట్ర, నయవంచన ఈ రంగాలలో ఆయనకున్నది. ఆయన వ్యాలిడిటీ కూడా మనకు తెలుసు. చైనా వస్తువు ఎంత గ్యారంటీ ఉంటుందో ఆయన పరిపాలనకు అంతే గ్యారంటీ, అంతకంటే మిక్కిలు ఏముండదు. కానీ నీకున్నటువంటి లలిత కళల్లోంచి బీసీలను మోసం చేసే విధంగా నువ్వు ఇలా మా కులగణన లెక్కలు తప్పు చేసి మా కులాల లెక్కలు ఇలా కొండారెడ్డిపల్లి నుంచి మన సోదరుడు వచ్చేది బాయ్ ఏడి లేవు. మీ ఊళ్ళో ఎవరి జనాభా ఎక్కువ ఉంటుంది? బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది. మీ ఊళ్ళో బీసీల జనాభా ఎంత ఉంటుందని అందా చెప్పే. నువ్వు ఎంపీపీ కదా. 1300 బీసీలు ఉంటారు. రెడ్లు ఎంతమంది ఉంటారు? 400 రెడ్లు ఉంటారు. ఎవరు కావాలి సర్పంచ్? ఆడ బీసీలే కావాలిగా. ఇక అది మనసులో పెట్టుకో మైకి. ఇక్కడ నల్లమల నుంచి వచ్చినా అంటాడు ముఖ్యమంత్రి. నల్లమల నుంచి వచ్చిన పులిలో ఉంటాడు. మేమైతే బోన్ తయారే పెట్టినాము నీకు. క్రూరముగాన్ని ఏం చేస్తాం? బోన్లో బంధిస్తాం కదా. ఎక్కడి పులి, ఏం కథ? నీ లలిత కళలు తెలివందేవానికి, నువ్వు ఏం పని చేస్తావో తెలివందేవానికి. ఇలా బీసీ రిజర్వేషన్లను నువ్వు గిల్టీగా మోసం చేస్తా అంటేనే ఈ స్థాయిలో మా విమర్శలు ఉన్నాయి. ఒక ఆయన చిట్టు రాసి ఇచ్చిపోయాడు, మల్లన్న నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నేను చంపుతారేమో అని ఉరియమో. నా నుంచి వాళ్ళని ఎవడన్నా కాపాడాలి కానీ తీన్మార్ మల్లన్నకి ఏమవుతుందా? ఇలా తీన్మార్ మల్లన్న మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. 60-70 ఏళ్ల నుంచి మన బీసీ ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఇటీవల కాలంలో బీసీలంతా ఒక్కసాటి మీదకి వచ్చి ఆలోచన చేస్తున్నారంటే ఇది తీన్మార్ మల్లన్న చేస్తున్న ప్రయత్నమా కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోరు. ఇక దానికి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు బాధ పట్టుకుంది పాపం. ఏందది? అమ్మ మరి బీసీ అంటుండే బీసీలను తయారు చేస్తుండగా మరి నేను కూడా 2-3 మైనపు బొమ్మలను తయారు చేసి పెట్టాలిగా. అటువంటి నన్ను పెట్టిండిగా 2-3 మైనపు బొమ్మలు పెట్టి పాపం వాళ్ళకి నయానో భయానో ఇచ్చుకుంటా ఈ బీసీ ఉద్యమాన్ని నీరు గారుస్తున్నంత వెళ్తే వాళ్ళంట జనం లేరా, మను లేరా, ఏడ్చమని ఆగం ఆగం చందన. బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడం కోసం, బీసీ ప్రజలను మభ్యపెట్టడం కోసం వీళ్ళు చేసే కథ. మనం ఈ ఫంక్షన్ హాల్కే వెళ్ళంగానే ఏ పార్టీ, నేను కాంగ్రెస్, నేను టీఆర్ఎస్, ఏది లేదు, లొటపేసు ఏది లేదు. మనకుంది ఒకటే బీసీ. మనం ఒక తల్లి పిల్లలం, మనమంతా ఒకే తరగతి పిల్లలం.
గుర్తు పెట్టుకోండి. అయ్యో సప్పట్లు కొట్టొద్దా, చేతులు నొప్పు పెట్టాయా? మనం బీసీలం కదనా, సప్పట్లు కొడతారా ఎవడన్నా? ఎడ నేర్చుకుని ఇంకా ఇది రెడ్ల సభ అయితే కొట్టాలి, కానీ బీసీలకు కొడతారు, కొట్టొద్దు. బీసీలు ఎవరు మాట్లాడినా మనం ఆ పని చేయకూడదు. ఇవాళ నాగర్ కర్నూలు కాడ ఉపాధ్యాయులంతా సభ పెట్టిరు. ఈ సభ రెడ్డి గారి దగ్గరికి పోయి షేజా పడుకొచ్చిన పైసలు కాదు, వాళ్ళ జీతాల్లోంచి వాళ్ళ చెమటలోంచి ఖర్చు పెట్టి నా జాతుల కోసం, నా బీసీల కోసం, నా భవిష్యత్ తరాల కోసం నేను త్యాగం చేస్తున్నటువంటి గొప్ప బిడ్డలు కదా వీళ్ళంతా. ఇవాళ కొట్టారేనా సప్పట్లు, లేచి కొట్టాలి కదా ఆ బిడ్డలకు, లేచి కొట్టండి ఆ సప్పట్లు, దద్దరిల్లిపోయేటట్టు కొట్టండి ఆ సప్పట్లు ఆ బిడ్డల కోసం. ఇంతకు మిక్కిలేంగా గుర్తుపెట్టుకోరి. ఇయ్యాల రేపు సొంత ఇంటివాడే 5 రూపాయలు దానం చేయమంటే చేయరా? ఇవాళ వాళ్ళకు కడుపు ఆకలి మార్చుకొని